రీసెంట్ టైంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ఒక షాకింగ్ న్యూస్ గాను ఒక బ్రేకింగ్ న్యూస్ గాను సంచలనం సృష్టిస్తుంది. బికాస్ ఈ లిక్కర్ స్కామ్ లో దేశంలో పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ మరియు బిజినెస్ మ్యాన్లు ఇంకా సౌత్ గ్రూప్ చెందిన వారు ఇలా చాలా మంది ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉండడమే. సో ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏమిటి, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ ఎందుకు ఈ కేసుని గత 2 సంవత్సరాల సీరియస్ తీసుకుని ఎందుకు ఇండియాలో పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ని మరియు బిజినెస్ మ్యాన్లను అలా ఏ ఒక్కరిని కూడా వదలకుండా అరెస్ట్ చేసి జైలు వేస్తుంది ఎందుకు? అలా ఈ లిక్కర్ స్కామ్ గురించి 2 సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఈడీ చాలా మందిని అరెస్ట్ చేసింది కదా. అలా అరెస్ట్ అయిన వారిలో కేసీఆర్ కూతురు అయిన ఎమ్మెల్సీ కే కవిత గారిని రీసెంట్ గా 15 మార్చి నాడు హైదరాబాద్ లో అరెస్ట్ చేస్తే మార్చి 21, 2021 నాడు ఢిల్లీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ అంటే సిటీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైలు కూర్చోపెట్టింది ఈడీ. సో వీరంతా ఈ స్కామ్ లో చేసిన తప్పులేంటి, ఎలా చేశారు, అంతేకాదు ఈ వీడియోలో అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏమిటి, అది ఎలా జరిగింది, ఈ స్కామ్ లో ఎవరెవరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, చివరికి ఈడీ ఇన్వెస్టిగేషన్ లో ఎలా పట్టుపడ్డారు, మొదలైన విషయాలు డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్ ఈ వీడియో మొత్తం పొలిటికల్ గురించి ఉంటుంది కాబట్టి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా ఎందాక చూడండి. అండ్ ఈ వీడియోలో కంటెంట్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది ఈ వీడియోకు ఒక్క లైక్ చేయండి. ఇంకా వీడియోలో పదం లెట్స్ స్టార్ట్. ఈ వీడియో మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు ఎలా జరిగిందో ముందు అది తెలుసుకుందాం. కాబట్టి ఫస్ట్ ఈ టాపిక్ తోని వీడియోని స్టార్ట్ చేసి 2021-2022 ఢిల్లీ ఫైనాన్స్ ఇయర్ లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఒక కొత్త పాలసీని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయాలని ఆయన అనుకున్నారు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ వన్, ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ జరిగే మోసాలని అలాగే మాఫియా లాంటి వాటిని పూర్తిగా అరికట్టాలని. సెకండ్ వన్, ప్రజలందరికీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమానంగా అందుబాటులోకి ఉండేటట్టు చేయాలని. థర్డ్ వన్, ఢిల్లీ గవర్నమెంట్ కి లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పాత పాలసీ కంటే ఈ కొత్త పాలసీ ద్వారా గవర్నమెంట్ కి ఎక్కువ ఆదాయాన్ని తీసుకుని రావాలని అలాగే రాబట్టాలని. ఇలా ఈ 3 లక్షల పేర్లతో ఢిల్లీ లిక్కర్ పాలసీలో కొత్త పాలసీని తీసుకొస్తున్నామంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం 2021-2022 ఫైనాన్స్ ఇయర్ లో చెప్పారు. అయితే ఈ కొత్త లిక్కర్ పాలసీని వినడానికి చూడడానికి చాలా సింపుల్ గా బాగుంది, కానీ దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కానీ వింటే నిజంగా చాలా వింతగా అనిపిస్తుంది. నమ్మట్లేదా? చెప్తాను చూడండి. ఢిల్లీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ 2021లో ఈ కొత్త లిక్కర్ పాలసీలో తీసుకొచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఫస్ట్ వన్, ఢిల్లీలో ఉన్న అన్ని లిక్కర్ షాపుల బిజినెస్ అన్ని ఇప్పటి నుంచి కంప్లీట్ గా గవర్నమెంట్ చేతి నుండి ప్రైవేట్ కంపెనీల చేతికి ఇవ్వటం. అంటే ఢిల్లీలో ఉన్న మద్యం షాపులు అన్ని కంప్లీట్ గా ఇప్పటి నుంచి ప్రైవేట్ కంపెనీలే మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాయన్నమాట. సెకండ్ వన్, ఢిల్లీ మొత్తం నగరంలో 32 జోన్లు విడగొట్టాలి. తర్వాత ఒక్కొక్క మున్సిపల్ వార్డులో 2 నుంచి 3 షాపుల లాగా కొత్తగా లిక్కర్ షాపులను ఓపెన్ చేయాలి. థర్డ్ రూల్, ఢిల్లీలో మద్యం పెంపకాన్ని ఇంకా ఎక్కువ పెంచాలి. దట్ సేమ్ టైం గవర్నమెంట్ కి దీని ద్వారా ఎక్కువ రెవెన్యూ అనేది రావాలి. దీనికోసం ఈ ప్రైవేట్ కంపెనీలకి కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. అయితే ఇక్కడ ప్రైవేట్ కంపెనీలకి గవర్నమెంట్ ఇచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమిటో తెలుసా? ఫస్ట్ బెనిఫిట్స్ వచ్చేసి ఈ కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేట్ కంపెనీలు మద్యం షాపులను అర్ధరాత్రి 3 గంటల వరకు తెరుచుకొని మద్యాన్ని అమ్ముకోవచ్చును. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఎంఆర్పి ప్రైసెస్ కి సంబంధం లేకుండా ప్రైవేట్ కంపెనీలు వారికి ఇష్టం వచ్చినట్టు ప్రైసెస్ ని పెంచేసి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా మద్యాన్ని అమ్ముకోవచ్చును. అవసరమైతే కస్టమర్ కి మద్యాన్ని హోమ్ డెలివరీ కూడా చేసుకోవచ్చును. సో ఇలాంటి వింత వింత లిక్కర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ దేశంలో మరెక్కడైనా ఉందా అంటే అది కేవలం ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వంలోనే ఉంది. అందుకే ఈ లిక్కర్ స్కామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అలా ఈ కొత్త పాలసీ ద్వారా 2021లో అమలుకి వచ్చాక ఢిల్లీలో మద్యం అమ్మకాల నుంచి వచ్చిన రెవెన్యూ ఎంతో తెలుసా? అక్షరాల 8,900 కోట్లకు పైగా. అంటే పాత పాలసీతో పోలిస్తే కొత్త పాలసీ ద్వారా సుమారు 27% రెవెన్యూ అనేది పెరిగిందన్నమాట. కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఈ 8,900 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి రాలేదు, అంటే ప్రైవేట్ కంపెనీల జేబులోకి వెళ్ళిందన్నమాట. బికాస్ ఇప్పుడు ఢిల్లీలో కొత్త పాలసీ ద్వారా ఢిల్లీ లిక్కర్ షాపులు అన్ని
ప్రైవేట్ కంపెనీల చేతులకి ఉన్నాయి కాబట్టి. ఇలా ఈ కొత్త లిక్కర్ పాలసీ అమలు చేయడం ద్వారా లిక్కర్ బిజినెస్ లో ఏదో స్కామ్ జరుగుతుందని, దీనివల్ల గవర్నమెంట్ కి నష్టపడిపోతుందని, దీనికి వ్యతిరేకంగా 2022లో ఢిల్లీలో కొన్ని ఎన్జిఓలు మరియు అపోజిషన్ పార్టీలు ఈ కొత్త మద్యం పాలసీని వ్యతిరేకించాయి. దీంతో ఈ గొడవ రోజు రోజుకు పెరగడంతో ఒక సంవత్సరం కూడా నిండకుండానే కేజ్రీవాల్ ప్రభుత్వం మళ్లీ పాత లిక్కర్ పాలసీని అమలుకు తీసుకొచ్చింది. పాత పాలసీని మళ్లీ అమలుకి తీసుకొచ్చాక ఈ గొడవ ఇంతటితో సాల్వ్ అయింది కదా అని అనిపిస్తుంది కదా, కానీ కాలేదు. ఇక్కడి నుంచే అసలు గొడవ అనేది స్టార్ట్ అయింది. అది ఎలా అంటే చెప్తాం చూడండి. 2022లో ఢిల్లీ గవర్నమెంట్ కి నరేష్ కుమార్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీగా ఆపరేషన్ అయ్యారు. ఆయన వచ్చాక కొన్ని రోజులకి ఈ లిక్కర్ పాలసీ గురించి చదివారు. అయితే ఈ లిక్కర్ పాలసీ గురించి చదువుతున్నప్పుడు ఈ లిక్కర్ పాలసీలో ఎక్కువ మొత్తంలో అవతవకాలు జరిగాయని, దీనివల్ల గవర్నమెంట్ నష్టపోయిందని ఆయన గమనించారు. అది ఎలా అంటే బేసిక్ గా మన దేశంలో అమ్ముడయ్యే అన్ని గూడ్స్ అండ్ సర్వీసుల మీద జిఎస్టీ అండ్ ట్యాక్స్ అనేది పడుతుంది. ఇది మనందరికి బాగా తెలుసు. అయితే ఈ మద్యం మీద ఈ జిఎస్టీ ప్లేస్ లో ఎక్సైజ్ డ్యూటీ అండ్ వ్యాట్ లాంటి ట్యాక్స్లు వేసి మద్యాన్ని అమ్మడం ద్వారా గవర్నమెంట్ కి డబ్బులు అనేది వస్తాయి. కానీ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో తీసుకొచ్చిన ఈ కొత్త లిక్కర్ పాలసీలో గవర్నమెంట్ కి వ్యాట్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చే లిక్కర్ ట్యాక్స్ ఆదాయాన్ని తగ్గించేసి ప్రైవేట్ కంపెనీలకు ఎక్కువ లాభాలు వచ్చేలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ సొంతంగా వారికి వారు ఈ కొత్త లిక్కర్ పాలసీని అమలులోకి తీసుకొచ్చారు. అంటే ప్రతి సంవత్సరం ఆల్కహాల్ మీద వచ్చే వ్యాట్ ట్యాక్స్ ఎంత అంటే 25%. అయితే ఈ కొత్త లిక్కర్ పాలసీలు 1% వ్యాట్ ట్యాక్స్ తగ్గించేసి దానికి బదులుగా ప్రైవేట్ కంపెనీలకు దేశంలో ఎక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి బెస్ట్ ఆఫర్ ఇచ్చారు కేజ్రీవాల్ ప్రభుత్వం. సో దీనివల్ల గవర్నమెంట్ కి ఆల్కహాల్ ద్వారా వచ్చే ట్యాక్స్ ఆదాయం తగ్గిపోతుంది. దట్ సేమ్ టైం ప్రైవేట్ కంపెనీలు ఇండైరెక్ట్ గా ఎక్కువ లాభాలను సంపాదించుకోగలుగుతాయి. ఈ ఎగ్జాంపుల్ చాలు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ గవర్నమెంట్ కు ఎలా మోసం చేస్తున్నాడా అని. అండ్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ గవర్నమెంట్ కు ఇది ఒకటే మోసం చేసిందా అంటే చాలా చేసింది. అందులో ఇది ఒకటి. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా అనే ఒక లీడర్ ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు హెడ్ గా ఉన్నప్పుడు ప్రైవేట్ కంపెనీ నుండి గవర్నమెంట్ కి లిక్కర్ లైసెన్స్ రూపంలో రావాల్సిన 144.36 కోట్ల డబ్బుని కోవిడ్ కారణంగా ఆయన ఇంత భారీ డబ్బుని అంటే ప్రజల డబ్బుని మాఫీ చేసేశాడు. ఇంత పెద్ద ప్రజల డబ్బుని ప్రైవేట్ కంపెనీలకి ఫ్రీగా మాఫీ చేయడంతో ఢిల్లీ గవర్నమెంట్ ఎంత లాస్ అయిందో ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉండడం వల్ల ఢిల్లీ ప్రజలు 144.36 కోట్ల డబ్బుని నష్టపోతే ప్రైవేట్ కంపెనీలు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్ ఉండడం వల్ల చాలా లాభాలను సంపాదించుకోగలిగినాయి. అయితే ఇక్కడ ఈ టోటల్ ఇష్యూ గల కారణం ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కేజ్రీవాల్ గవర్నమెంట్ ఈ కొత్త లిక్కర్ పాలసీని అమలు చేయడం వల్లనే. కానీ ఇక్కడ మనం ఆలోచించి గమనిస్తే దేశంలో ఏ స్టేట్ అయినా ఆ స్టేట్ లో ఏ పార్టీ రూలింగ్ లో ఉన్నా ఆ స్టేట్ లో ఎలాంటి పాలసీనైనా అమలు చేయాలన్నా అండ్ లిక్కర్ పాలసీ లాంటి వాటిలో ఏమైనా కొత్త మార్పులను తీసుకుని రావాలన్నా దానిని కేబినెట్ మరియు లెఫ్ట్ గవర్నమెంట్ అప్రూవ్ చేశాకే వాటిని అమలుకి తీసుకుని రావాలి. కానీ ఇక్కడ కేజ్రీవాల్ ప్రభుత్వం వీటిని ఏం ఫాలో అవ్వకుండా ఎవరిని సంప్రదించకుండా అంటే వారి పార్టీ క్యాబినెట్ కానీ లెఫ్ట్ గవర్నర్ కానీ సంప్రదింపులు చేయకుండా ఈ కొత్త లిక్కర్ రూల్స్ ను అండ్ రెగ్యులేషన్ సొంతంగా వారికి వీరే అమలు చేసేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఢిల్లీ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ డైరెక్ట్ చేసిన మోసం కదా. సో చట్టం ఏమీ చూస్తూ ఉండదు కదా. అందుకే కేజ్రీవాల్ ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్ 2010 అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1999 అనే చట్టాల కింద వయలేషన్ కిందకి వస్తుంది. సో ఇవన్నీ గమనించిన ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అండ్ లెఫ్ట్ గవర్నర్ వికే సత్యాన ఈ లిక్కర్ పాలసీలో జరిగిన అవకతవకలను చాలా ఫాస్ట్ గా ఇన్వెస్ట్ చేయాలని సిబిఐ మరియు ఈడీకి ఆర్డర్ చేశారు. దీంతో సిబిఐ మరియు ఈడీ ఈ రెండు కలిసి ఈ కేసును టేక్ ఓవర్ చేశాక ఈ స్కామర్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరికి బయటకి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలు కూర్చోబెడుతున్నారు. అయితే ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఎలా స్కామ్ చేశారో తెలుసా? చెప్తాను చూడండి. 2021లో ఢిల్లీలో ఉన్న అన్ని మద్యం షాపులు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ అయిన విజయ్ నాయర్ అనే వ్యక్తి సౌత్ గ్రూప్ నుండి దాదాపు 100 కోట్ల లంచం డబ్బు తీసుకొని ఆ డబ్బుని డైరెక్ట్ గా కాకుండా కిట్ బాక్స్ మరియు కమిషన్ రూపం తీసుకొని ఆ డబ్బుని ఇతర రాష్ట్రాల ఎలక్షన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. దీనివల్ల వేరే రాష్ట్రాలలో తన గ్రౌండ్ లెవెల్ ను బిల్డ్ చేసుకుంటూ పోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ అని సిబిఐ బయట పెట్టింది. అయితే ఇక్కడ సౌత్ గ్రూప్స్ అని చెప్పాను కదా. సౌత్ గ్రూప్స్ అంటే ఎవరో తెలుసా? ఆమ్ ఆద్మీ పార్టీ 2021లో కొత్త
కొత్తగా తీసుకొచ్చిన ఢిల్లీ లిక్కర్ బిజినెస్ చేయడానికి చాలా మంది వ్యక్తులు దీంట్లో పార్టిసిపేట్ చేశారు కదా. ఇందులో సౌత్ గ్రూప్ చెందిన కొంతమంది జాయింట్ గా కలిసి ఢిల్లీలో కొంత లిక్కర్ టెండర్ వారికి రావడం కోసం సీక్రెట్ గా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత డబ్బునిచ్చారంట. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి లంచంగా డబ్బు ఇచ్చిన సౌత్ గ్రూప్ వారిని అందరినీ కలిపి ఈడీ సౌత్ గ్రూప్ పేరు పెట్టింది. అలా ఈ సౌత్ గ్రూప్ లో ఉన్న వారి పేర్లు వచ్చేసి కేసీఆర్ కూతురు అయిన కె కవిత అండ్ ఒంగోలు ఎంపీ అయిన ఎం శ్రీనివాస రెడ్డి అండ్ అరవిందో ఫార్మా డైరెక్టర్ అయిన పి శరచంద్ర రెడ్డి అండ్ సిఏ బుచ్చిబాబు. అయితే ఇక్కడ వీరి రెండు గ్రూప్ల మధ్య మెయిన్ గా ఉన్న రూలర్ ఎవరు తెలుసా? అరుణ్ పిల్లై. ఈయనే సౌత్ గ్రూప్స్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పనిచేసిన మీడియేటర్. అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ సౌత్ గ్రూప్స్ ఇలా ఈ రెండు గ్రూప్స్ కలిసి ఈ స్కామ్ ఎలా చేశారో తెలుసా? మనం వీడియో స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, ఢిల్లీ మొత్తం నగరాన్ని 32 జోన్లు విడదీశారు. అందులో 30% అంటే 30% జోన్లో ఉన్న ఆల్కహాల్ని బిజినెస్ ని ఇండోస్పీడ్ అనే కంపెనీ చేయించుకుంది. అయితే ఇక్కడ ఇండోస్పీడ్ కంపెనీ ఎవరు తెలుసా? సమీర్ మహేంద్ర అనే వ్యక్తికి సంబంధించినది. సో ఈ ఇండోస్పీడ్ కంపెనీ చేయించుకున్న 30% జోన్లలో సౌత్ గ్రూప్ చెందిన వారికి వాటా ఉంది. అంటే ఇండోస్పీడ్ అనే కంపెనీ ద్వారా ఈ సౌత్ గ్రూప్ వారు ఇండైరెక్ట్ గా డబ్బు ఇచ్చారనమాట. అందుకే ఇప్పుడు వీళ్ళంతా ఈ ఇండోస్పీడ్ కంపెనీ ద్వారా ఈ స్కామర్లు ఇరుకొని పట్టుపడ్డారనమాట. అలా ఈ స్కామ్ లో సౌత్ గ్రూప్ నుంచి ఇండైరెక్ట్ గా కె కవిత గారు ఈ స్కామ్ లో ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నారో తెలుసా? కవిత గారికి సంబంధించిన అరుణ్ పిల్లై అనే వ్యక్తి ఇండోస్పీడ్ అనే కంపెనీలో షేర్ ఉంది. కానీ డైరెక్ట్ చెప్పాలంటే ఇండోస్పీడ్ అనే కంపెనీలో అరుణ్ పిల్లైని పెట్టిందే కవిత గారు. కాబట్టి మొన్న మార్చి 15న ఇది కవిత గారిని అరెస్ట్ చేసింది. అలా ఈ స్కామ్ లో సౌత్ గ్రూప్ చెందిన వీరంతా అరెస్ట్ అయ్యారు. దట్ సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 16 మంది లీడర్స్ ను అరెస్ట్ అయ్యారు. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా అండ్ సంజయ్ సింగ్ లాంటి మెయిన్ లీడర్స్ ను కూడా అరెస్ట్ చేసి చివరికి ఢిల్లీ సీఎం గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా వదలకుండా మార్చి 21న అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టింది ఈడీ. కానీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఈ కేసులో చాలా రోజుల నుండి ఈడీ నుంచి నోటీసులు అందుతున్నాం. ఈడీ 9 సార్లు కేజ్రీవాల్ గారికి సమాచారం పంపిస్తున్నాం. కేజ్రీవాల్ మాత్రం ఈడీ ఇచ్చిన నోటీసులకు రెస్పాండ్ అవ్వడం కానీ వీళ్ళ ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయడం కానీ చేయడం లేదు. దీంతో ఈడీ ఈ నెల మార్చి 21న ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలని అరవింద్ గారిని అరెస్ట్ చేసింది ఈడీ. సో ఇప్పటి వరకు మనం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది అండ్ ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏంటో తెలుసుకున్నాం కదా. అయితే ఈ స్కామ్ బయటపడ్డాక దేశంలో కొన్ని పొలిటికల్ పార్టీస్లు దీన్ని అడ్వాన్స్ గా తీసుకొని వారి పార్టీని ప్రజల్లో హైప్ పెంచుకుంటున్నారు. దీనికి రీజన్స్ ఏంటో తెలుసా? దీనికి ఆన్సర్ ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా చాలా స్పీడ్ గా గ్రౌండ్ లెవెల్లో బిల్డ్ అవ్వడమే. నమ్మడం లేదా? చెప్తాను చూడండి. ఆమ్ ఆద్మీ పార్టీ 2012లో ఒక చిన్న పొలిటికల్ పార్టీగా స్టార్ట్ అయింది. కట్ చేస్తే ఈ రోజు పంజాబ్, గుజరాత్, అస్సాం, గోవా, యూపీ, ఎంపీ లాంటి రాష్ట్రాల్లో ఈ పార్టీ ఆ స్టేట్లలో గ్రౌండ్ లో ఆపోజిషన్ పార్టీకి గట్టి పోటీని ఇస్తుంది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీ అండ్ పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే గవర్నమెంట్ ను ఫామ్ చేసుకోలేదు, ఇతర రాష్ట్రాల్లో జరిగే మున్సిపల్ కార్పొరేట్ ఎలక్షన్లు కూడా అక్కడ పోటీ చేస్తుంది అండ్ గెలుస్తుంది మరియు గట్టి పోటీని కూడా ఇస్తుంది. అలా వేరే రాష్ట్రాలలో మెల్లమెల్లగా తన గ్రౌండ్లను పెంచుకుంటూ దేశంలో 3వ అతిపెద్ద పార్టీగా పేరుగాంచుకుంటూ పోతుంది. అయితే ఇండియాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేషనల్ వైడ్ గా చూసుకుంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నేషనల్ వైడ్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరుగాంచిన పార్టీలలో 3వ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ నిలిచింది. అయితే దేశంలో 3వ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ గాని అయితే దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది బీజేపీ పార్టీని. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ వస్తుంది. అండ్ రీసెంట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఇండియా అనే కూటమిలో చేరింది. సో దీనివల్ల నేషనల్ పార్టీలు కావచ్చు, స్టేట్ పాలిటిక్లు కావచ్చు, ఆ టైంలో రెండు పార్టీల నడుమ 3వ పార్టీ ఎలక్షన్ టైంలో కానీ గట్టి అల్టిమేట్ కానీ క్రియేట్ చేస్తే దీనివల్ల ఏ పార్టీకి కూడా కంప్లీట్ గా మెజార్టీ అనేది రాదు. ఒకవేళ స్టేట్ లో కానీ సెంట్రల్ కానీ ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా అది కంప్లీట్ గా 5 ఏళ్ళు పరిపాలించకుండా మధ్యలోనే దిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే స్టేట్ లోనైనా సెంట్రల్ లోనైనా 3వ పార్టీని అంత త్వరగా పైకి రానివ్వరు. అందుకే
ఆమ్ ఆద్మీ పార్టీని ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఈ లిక్కర్ స్కామ్ గురించి ఇతర పార్టీలు వారి మీడియా ద్వారా పబ్లిష్ చేయిస్తున్నారు. బికాస్ ఒక పార్టీ దీనిని అడ్వాన్స్ తీసుకొని పవర్ లో ఉన్న పార్టీని వచ్చే ఎలక్షన్ లో ఓడించడానికి ట్రై చేస్తుంటే పవర్ ఉన్న పార్టీ మాత్రం దీనిని ఒక సింపతి తీసుకొని మరొకసారి పవర్ ఇవ్వండి అని ట్రై చేస్తుంది. దీనిని 3 భాషలు చెప్పాలంటే రాజకీయ చక్రం తిప్పడం అంటాం. సో అరవింద్ కేజ్రీవాల్ ఈ లిక్కర్ స్కామ్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాకపోయినా తన ద్వారానే ఈ పాలసీ అమలుకు వచ్చింది కాబట్టి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత తన సీఎం పదవిని రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ఈ స్కామ్ లో నిజంగానే ఇన్వాల్వ్ అయి ఉన్నారని కోర్టులో రుజువు అయితే దీని యొక్క ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీ మీద జనాల్లో ఉన్న మంచి పేరు అలాగే నెక్స్ట్ మంత్ జరిగే లోక్సభ ఎన్నికలలో ఈ పార్టీకి చాలా ఎదురుదెబ్బ పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిర్దోషి అని బయటపడితే ఆమ్ ఆద్మీ పార్టీ మీద జనాలలో సింపతి అండ్ అడ్వాన్సర్ గా మారుతుంది. సో ఫైనల్లీ అరవింద్ కేజ్రీవాల్ గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ కేసీఆర్ కూతురు అయిన కే కవిత గురించి కూడా మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనలు కింద కామెంట్ రూపంలో తెలపండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ రోజు కొత్త టాపిక్ తో కొత్త వీడియో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ నా కంటెంట్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో మరో టాపిక్ తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.